నమస్కారం మిత్రులారా, మనందరి జీవితాలను పరోక్షంగా ప్రభావితం చేస్తున్న ఒక పెద్ద సంఘటన. 2 సంవత్సరాలు దాటినా ఇంకా ముగింపు కనిపించని ఒక భీకర యుద్ధం. అదే రష్యా, ఉక్రెయిన్ యుద్ధం. కేవలం 2 దేశాల మధ్య పోరాటంగా మొదలైన ఇది ఇప్పుడు ప్రపంచ రాజకీయ, ఆర్థిక సమీకరణాలను పూర్తిగా మార్చేసింది. అసలు ఈ యుద్ధం ఎందుకు మొదలైంది? ఇప్పటివరకు ఏం జరిగింది? భవిష్యత్తులో ఏం జరగబోతోంది? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ యుద్ధం యొక్క మూలాలు అర్థం చేసుకోవాలంటే మనం కొన్ని దశాబ్దాలు వెనక్కి వెళ్ళాలి. 1991లో సోవియట్ యూనియన్ పతనమైనప్పుడు ఉక్రెయిన్ ఒక స్వతంత్ర దేశంగా అవతరించింది. అయితే చారిత్రకంగా, సాంస్కృతికంగా రష్యాతో ఉక్రెయిన్కు బలమైన సంబంధాలు ఉన్నాయి. చాలా కాలం పాటు ఉక్రెయిన్ రష్యా ప్రభావంలోనే ఉంది. కానీ రానురాను ఉక్రెయిన్ పశ్చిమ దేశాల వైపు, ముఖ్యంగా యూరోపియన్ యూనియన్ మరియు నేటో వైపు మొగ్గు చూపడం మొదలుపెట్టింది. నాటో అనేది ఒక సైనిక కూటమి. తమ సరిహద్దు దేశమైన ఉక్రెయిన్ నాటోలో చేరడాన్ని రష్యా తమ భద్రతకు పెను ముప్పుగా భావించింది. 2014లో ఉక్రెయిన్లో రష్యా అనుకూల ప్రభుత్వాన్ని ప్రజలు తిరుగుబాటుతో తొలగించినప్పుడు రష్యా వెంటనే స్పందించి క్రిమియా ద్వీపకల్పాన్ని ఆక్రమించుకుంది. అప్పటి నుండే 2 దేశాల మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరాయి. 8 ఏళ్ల ఉద్రిక్తతల తర్వాత ఫిబ్రవరి 24, 2022న రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఉక్రెయిన్పై ప్రత్యేక సైనిక చర్యను ప్రకటించారు. ఉక్రెయిన్ను సైనిక రహితంగా, నాజీయిజం నుండి విముక్తి చేయడమే తమ లక్ష్యమని పుతిన్ ప్రకటించారు. కానీ ప్రపంచం దీనిని ఒక దురాక్రమణగా చూసింది. రష్యా సైన్యాలు ఉత్తరం, తూర్పు మరియు దక్షిణం నుండి ఒకేసారి ఉక్రెయిన్పై దాడికి దిగాయి. రాజధాని కీవ్ను కొన్ని రోజుల్లోనే స్వాధీనం చేసుకోవాలన్నది రష్యా ప్రణాళిక. కానీ ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ నాయకత్వంలో ఉక్రెయిన్ ప్రజలు, సైన్యం ఊహించని ప్రతిఘటన చూపించారు. యుద్ధం మొదట్లో రష్యా వేగంగా ముందుకు సాగినా కీవ్ను మాత్రం స్వాధీనం చేసుకోలేకపోయింది. తీవ్ర ప్రతిఘటన మరియు సరఫరా సమస్యల కారణంగా రష్యా సైన్యాలు కీవ్ నుండి వెనుదిరిగాయి. ఆ తర్వాత తూర్పు మరియు దక్షిణ ఉక్రెయిన్పై రష్యా దృష్టి సారించింది. మరియుపోల్ నగరంపై జరిగిన దాడి అత్యంత భయానకమైనది. నెలల తరబడి జరిగిన పోరాటంలో ఆ నగరం దాదాపు పూర్తిగా ధ్వంసమైంది. అయితే పశ్చిమ దేశాల నుండి ఆయుధాలు అందుకున్న ఉక్రెయిన్ 2022 చివర్లో ఖర్కీవ్ మరియు ఖేర్సన్ ప్రాంతాలలో మెరుపు కోంత్రతకి చేసి రష్యా నుండి తమ భూభాగాలను తిరిగి స్వాధీనం చేసుకుంది. ఇది యుద్ధంలో ఒక కీలక మలుపు. ఆ తర్వాత బఖ్ముత్ వంటి నగరాల కోసం ఇరు పక్షాల మధ్య భీకర పోరాటాలు జరిగాయి. ఈ యుద్ధం కేవలం ఉక్రెయిన్కే పరిమితం కాలేదు. దీని ప్రభావం ప్రపంచమంతటా వ్యాపించింది. అమెరికా, యూరప్ దేశాలు రష్యాపై కఠినమైన ఆర్థిక ఆంక్షలు విధించాయి. దీనివల్ల రష్యా ఆర్థిక వ్యవస్థ దెబ్బతిన్నప్పటికీ యూరప్లో ఇంధన సంక్షోభం తలెత్తింది. రష్యా, ఉక్రెయిన్ రెండూ ప్రపంచంలో అతిపెద్ద గోధుమ సరఫరాదారులు కావడంతో యుద్ధం వల్ల ఆహార సరఫరా గొలుసులు దెబ్బతిని అనేక దేశాల్లో ధరలు పెరిగాయి. ఈ సంక్లిష్ట పరిస్థితుల్లో భారతదేశం తటస్థ వైఖరిని అవలంబించింది. శాంతి చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని పిలుపునిస్తూనే రష్యాతో తన వాణిజ్య, రక్షణ సంబంధాలను కొనసాగించింది. ప్రతి యుద్ధంలోనూ అత్యధికంగా నష్టపోయేది సామాన్య ప్రజలే. ఈ యుద్ధం కూడా దానికి మినహాయింపు కాదు. లక్షలాది మంది ఉక్రేనియన్లు తమ ఇళ్లను, దేశాన్ని వదిలి శరణార్థులుగా మారారు. పోలాండ్, జర్మనీ వంటి పొరుగు దేశాలకు వలస వెళ్లారు. వేలాది మంది సైనికులతో పాటు
అమాయక పౌరులు కూడా ప్రాణాలు కోల్పోయారు. పాఠశాలలు, ఆసుపత్రులు, నివాస భవనాలు ఇలా ఒకదాని తర్వాత ఒకటి బాంబు దాడుల్లో నేలమట్టమయ్యాయి. నగరాలకు నగరాలే శిథిలాల దిబ్బలుగా మారాయి. యుద్ధం మిగిల్చిన ఈ మానవతా సంక్షోభం రాబోయే పలతరాల వరకు ఉక్రెయిన్ను వెంటాడుతూనే ఉంటుంది. ప్రస్తుతం యుద్ధం ఒక ప్రతిష్టంభన స్టేల్మేట్ దశకు చేరుకుంది. తూర్పు, దక్షిణ ప్రాంతాలలో దాదాపు 1000 కిలోమీటర్ల పొడవైన సరిహద్దు రేఖ వెంట ఇరు సైన్యాలు పోరాడుతున్నాయి. పశ్చిమ దేశాల మద్దతుతో ఉక్రెయిన్ ఇంకా పోరాడుతుండగా, రష్యా తనకున్న అపారమైన వనరులతో యుద్ధాన్ని కొనసాగిస్తోంది. ఈ యుద్ధం ఎప్పుడు, ఎలా ముగుస్తుందో ఎవరూ ఖచ్చితంగా చెప్పలేకపోతున్నారు. శాంతి చర్చలు జరుగుతాయా, లేక ఈ సంఘర్షణ మరింత కాలం కొనసాగుతుందా? ఈ ప్రశ్నలకు కాలమే సమాధానం చెప్పాలి. కానీ ఒకటి మాత్రం నిజం. ఈ యుద్ధం 21వ శతాబ్దపు ప్రపంచ రూపురేఖలను శాశ్వతంగా మార్చేసింది. ఈ అంశంపై మీ అభిప్రాయం ఏమిటో కామెంట్స్లో తెలియజేయండి.